అందరికీ నమస్కారం అండి. నీకు చాలా స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మరో సాంప్రదాయకమైన వంటకం గోలీ ఇడ్లీ. ఈ ఇడ్లీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్ గాను, నైట్ డిన్నర్ గాను తినవచ్చు. ఈ గోలీ ఇడ్లీని తయారు చేయడం చాలా సులభము. సాంబార్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా గోలీ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దారండి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో 1 కప్పు నీటిని వేయాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. 1 స్పూను నెయ్యిని వేయాలి. నేను ఇక్కడ ఆవు నెయ్యిని తీసుకుంటున్నాను. ఆవు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత సేమ్ అదే కప్పుతో 1 కప్పు బియ్య పిండిని వేయాలి. అట్లకాడ సహాయంతో బియ్య పిండిని మొత్తం కలిసే విధంగా కలపాలి. పొయ్యి ఆఫ్ చేసి కళాయి పైన మూత పెట్టి పొయ్యి మీదే ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. వెడల్పాటి ప్లేట్ తీసుకొని కళాయిలోని బియ్య పిండిని వేసి చెయ్యి సహాయంతో మొత్తం గట్టిగా నలుపుతూ చపాతీ పిండి మాదిరిగా తయారు చేయాలి. కొద్దిగా పిండి ముద్దను చేతితో తీసుకొని రౌండ్ షేప్ బాల్లా తయారు చేయాలి. పిండి గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే చేతిని లైట్గా తడి చేసుకుంటూ రౌండ్ షేప్ బాల్లా తయారు చేసిన బాల్స్ అన్నీ ప్లేట్లో తీసుకోవాలి. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని తయారు చేసిన బాల్స్ అన్నీ పెట్టాలి. ఇడ్లీ స్టాండ్ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నీటిని వేయాలి. ప్రీహీట్ చేయాలి. తర్వాత ప్లేట్లు పెట్టి పైన మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గోలీ ఇడ్లీ తయారవుతుంది. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. కట్ చేసిన అల్లం ముక్కలు 1 స్పూను, 1 పచ్చిమిర్చి కట్ చేసింది, మరియు 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, కట్ చేసిన ఎండుమిరపకాయ 1, 1 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీర, 1 స్పూన్ నువ్వులు వేసి కలిసే విధంగా కలపాలి. బాగా ఆయిల్లో వేగనివ్వాలి. తాలింపు మిశ్రమం అనేది వేగాక దంచిన ఇంగును కూడా కొద్దిగా వేయాలి. ముందుగా తయారు చేసిన గోలీ ఇడ్లీలను కూడా వేసి గట్టు సహాయంతో కలిసే విధంగా కలపాలి. ఒక 6 నిమిషం పాటు పొయ్యి మీద ఉంచి మూత పెట్టాలి. నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్.